హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నా ఛానల్లో బ్యూటీకి సంబంధించి వ్లాగ్ సంబంధించినంత ఉంటుందండి. అండ్ షాప్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి భోగి ముందు రోజు వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. అంటే Jan 13 వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి. మేము వచ్చేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్క వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయిందని చెప్పి కాల్ చేశారనమాట. సో కూర్చోబెడతారు కదా ముహూర్తం చూసి. సో ఆఫ్టర్నూన్ అయితే ముహూర్తం పడింది. సో 3 o'clock అలాగా. సో మేమైతే 2 o'clock అలా బయలుదేరామన్నమాట. సో పిల్లలు కూడా ఆ రోజు స్కూల్ నుంచి వచ్చేసారు. సో వాళ్ళకి భోజనం అది పెట్టేసి వాళ్ళకి రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయి ర్యాపిడో అనేది బుక్ చేసుకున్నాం ఆటో. సో ఇక్కడ నుంచి గాజువాక వెళ్ళాలంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ కాబట్టి సో ఆటోలో అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. పండగ ముందు రోజు కదా, సో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందండి. మాకు కనీసం ఒక్కొక్క ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ దగ్గర ½ an hour అనేది కంపల్సరీ వెయిటింగ్ అనేది ఉండిపోయింది అనమాట. సో ఆ అమ్మాయికి కూర్చోబెట్టిన టైంకి అయితే మేము వెళ్ళలేదు. సో మేము వెళ్ళేసేసరికి ఆ అమ్మాయికి మొత్తం డ్రెస్ అంతా వేసి నీట్గా చాపది వేసి సో కూర్చోబెట్టేశారు. సో నేను వెళ్ళిన టైంకి అయితే అమ్మాయికి అక్షింతలు అది వేసి హారతి అనేది ఇస్తున్నారు. సో మా అక్క చెప్పింది 3 o'clockకి ముహూర్తం రావాలని. సో ట్రాఫిక్ వల్ల మేమైతే లేట్ అయిపోయాము. ఇంట్లో అయితే అమ్మమ్మ వాళ్ళు సామాన్లని తీసుకొని రావాలి. అండ్ మేనమామ వచ్చేసి చేప ఉంటుంది కదండి, సో అది అల్లాలన్నమాట. సో మేము వచ్చేసేసరికి మా తమ్ముడు వాళ్ళు అల్లిసి పెట్టేశారంట. సో మేము వచ్చేసేసరికి అమ్మాయికి రెడీ చేసేసి పసుపు ముద్దలు అనేది గోడకి వేస్తారు కదా, ఎన్ని రోజులు కూర్చోబెడతారో అన్ని రోజులు ముద్దలు అనేవి వేసేసారు. సో అమ్మాయికి నీట్గా గాజులు అవి వేసేసి పువ్వులన్నీ పెట్టేసి నీట్గా అలంకరించేశారు. అండ్ మేనమామ కూడా అక్షింతలు వేయాలంటే, ఎందుకంటే చేప అల్లారు కదా, సో వాళ్ళు కూడా అక్షింతలు వేయాలి. అండ్ వీళ్ళందరూ వచ్చేసి అక్క వాళ్ళ చుట్టాలన్నమాట. అంటే బావగారికి సంబంధించిన మేనత్తలు కూతుర్లు, పెద్దనాన్న పిల్లలు అనమాట. సో వాళ్ళు హారతి అయితే ఇస్తున్నారు. ఎందుకంటే నేను అప్పటికి వెళ్ళేసరికి అక్షింతలు అందరూ వేసేసారు కాబట్టి సో వాళ్ళైతే హారతి అది ఇచ్చేసి అమ్మాయికి కూర్చోబెట్టారు. అండ్ తర్వాత వచ్చిన వాళ్ళకి తాంబూలంలోకి అయితే ఒక ఫ్రూటీ అండ్ అటుకులు అండ్ అరటిపళ్ళు ఇస్తారు కదా, సో అవైతే తాంబూలంకి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఈవిడ మాకు అత్త అవుతుందనమాట. వాళ్ళ అమ్మాయి డాక్టరు, సో డెంటిస్ట్ అనమాట. సో ఆ అమ్మాయికి తీస్తున్నానని చెప్పేసి మాకు వీడియో తీయొద్దు, కావాలంటే కేక్ చేసి పంపించండి అని అడుగుతున్నారు వాళ్ళైతే. సో ఆ అమ్మాయికి వీడియో అయితే తీసేసాను. రస్మలై అక్క వాళ్ళ అమ్మాయిని కూర్చోబెట్టడానికి వెళ్ళాం కదండి. సో అక్కడ మా చుట్టాలందరూ రస్మలై కేక్ కోసం మాట్లాడుకుంటున్నారు. అంటే ముందు రోజు రస్మలై కేక్ అనేది నేను అప్లోడ్ చేశాను కదా, సో టేస్ట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. మాకు కూడా కొంచెం ఫ్రీగా చేసి ఇవ్వచ్చు కదా అని చెప్తున్నారు. సో బిజినెస్ ఈజ్ ద బిజినెస్ అని చెప్పాను అనమాట. సో ఆర్డర్ చేసుకొని కావాలంటే చేస్తానని చెప్పాను. సో తనకైతే నీట్గా రెడీ చేసి పెట్టేశారు. సో చూసారా, అరటిపళ్ళు కొబ్బరికాయ పెడతారు. అండ్ పిల్లు అది కామన్ కాబట్టి సో ఎన్ని డేస్ కూర్చోబెడతారో అన్ని పసుపు ముద్దలు అనేది వెనకాల వేశారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పసుపు ముద్ద కిందకి దించేస్తారనమాట. సో ఎవరైనా అక్షింతలు వేయడానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ గ్లాస్తో బియ్యం తీసుకొస్తారు. ఆ బియ్యం వచ్చేసి కవర్లోకి వేస్తారనమాట. సో లాస్ట్ రోజు ఆ బియ్యం అనేది చాకులో పట్టుకెళ్ళిపోతారు. సో అక్కడ కొంచెం వర్క్ ఉంటే చూసుకొని నేను మళ్ళీ ఈవినింగ్ అనేది రిటర్న్ వచ్చేసాను. ఈవినింగ్ చాలాసేపు అయిందండి. ర్యాపిడో ఆటోస్ అయితే మాకు దొరకలేదు. లాస్ట్లో యూబర్ ఆటో ఒక దొరికింది. సో కొత్తగా వాళ్ళు ఆటో వేసుకున్నారంట. వాళ్ళైతే టీషర్ట్స్ అయితే పంచారు. సో పిల్లలు ఎదురు అదే టీషర్ట్ అనేది చూపిస్తున్నారు. ఆయన కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో అనేది వేసుకున్నారంట. సో ఆయనకి తెలియదు అన్నారు నార్మల్గా మురళీనగర్ ఎక్కడో అనేది. సో ఆయనకి అడ్రస్ చెప్తే ఆయన అయితే తీసుకొచ్చేసారనమాట. మేము అక్కడికైతే వెళ్ళాం కానీ ఎక్కువగా ఫొటోస్ అవి ఏం తీయలేదండి. అండ్ బ్లాగ్ కూడా ఎక్కువగా తీయలేదనమాట. మేము వెళ్ళేసేసరికి అమ్మాయిని కూర్చోబెట్టారు కదా, సో ఇంకెందుకులే తీద్దామని చెప్పేసి నేనైతే నెగ్లిజెన్సీ చేసేసాను. సో ఎక్కువగా తీయలేదు. సో తీసిన పిక్చర్స్ మాత్రమే నేనైతే పోస్ట్ చేస్తున్నాను. సో నేనైతే జస్ట్ స్మాల్ వ్లాగ్, మినీ వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి మాత్రమే తీసాను. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేవగానే చక్కగా ప్లాంట్స్ చూసారు ఎంత బాగా పెరుగుతున్నాయో. ఈ చెట్టు వచ్చేసి యాక్చువల్గా చిన్న మొక్క తీసుకొచ్చాం పైన డాబా నుంచి. ఈ పాట్లోకి వేసి పెట్టాము. దీనికైతే 3 flowers అనేది వస్తున్నాయి. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంది, లైట్ పింకిష్ కలర్లో వస్తుంది అనమాట. అండ్ కొత్తిమీర కూడా వేసాము, ఇది కూడా మంచిగా పెరుగుతుంది. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి నేను కొత్తిమీర అయితే పీల్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ పక్కన వచ్చేసి ధనియాలు వేసాను. ధనియాల చెట్టు అయితే అంత బాగా రాలేదండి.
అండ్ నెక్స్ట్ డే వచ్చేసి భోగి రోజు వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే పిల్లలు మేము చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాము. టెంపుల్కి అయితే వచ్చామండి. ఆ రోజు గోదాదేవి కళ్యాణం అనేది జరుగుతుందన్నమాట టెంపుల్లో. ముందుగానే మేము టోకెన్ అనేది రాయించుకున్నాం, ఎందుకంటే కళ్యాణం చూద్దామని చెప్పేసి. గోదాదేవి కళ్యాణం అంటే ఎవరైనా వదులుకుంటారో చెప్పండి. సో మేమైతే కళ్యాణంలో అయితే కూర్చున్నాము. యాక్చువల్గా ఈ కళ్యాణం వచ్చేసి 9 o'clockకి స్టార్ట్ అయింది. మేము వచ్చేసి 9:15కి ఎంతకు వెళ్ళామనుకుంటా. సో ఫస్ట్ అయితే గుడిలో దేవుణ్ణి దర్శించుకున్నాము. ఇక్కడ రామాలయం ఉంటుంది, దుర్గాదేవి ఉంటుంది, అండ్ లలితాదేవి ఉంటుంది, శివాలయం కూడా ఉంటుంది. సో ఎవరైతే ముందు రోజు టోకెన్ రాయించుకున్నారో వాళ్ళందరికీ దేవుడి దగ్గర ఉన్న తాడు అనేది కడుతున్నారనమాట. సో కళ్యాణంలో కూర్చోవాలి కాబట్టి దేవుడికి తాడులు ఉంటాయి కదండి. సో ఆ తాడు అయితే చేతికి కడుతున్నారు, కళ్యాణంలో కూర్చోమన్నారు. సో నేను పెద్ద అమ్మాయి కూర్చున్నాము. చిన్న అమ్మాయి వచ్చేసి వీడియో తీస్తుంది అనమాట. నాకు నేను వీడియో తీస్తానని చెప్పింది. సో తనైతే వీడియో తీస్తుంది. అండ్ కళ్యాణం చేసేటప్పుడు అయితే 2 కళ్ళు సరిపోలేదండి, ఎంత మంచిగా చేశారు. అండ్ చాలా బాగుంది కళ్యాణం చేసేటప్పుడు కూడా. దేవుడిని నిండుగా అలంకరించారు అండ్ దేవుడికి కళ్యాణం చేశారు. అండ్ తర్వాత కళ్యాణం చేసిన తర్వాత మిగతా అందరికీ దేవుడి దగ్గర హారతి కూడా ఇచ్చేసారండి. సో ఆ రోజు వ్లాగ్ అయితే అక్కడితో ఎండ్ అయిపోతుంది. అండ్ తర్వాత అక్క వాళ్ళ అమ్మాయికి అరిసెలు ఇవ్వాలని చెప్పేసి అండా నిండుగా అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. నాకు అసలు అరిసెలు రావు. కింద వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఉన్నారు, ఆవిడకైతే వచ్చంట. సో ఆవిడనైతే పిలిచాను. సో నేనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనేది తీయలేదండి, ఎలాగ చేస్తారనేది నేను నేర్చుకున్నాను. అప్కమింగ్ వచ్చే ఏవైనా వీడియోస్లో నేనైతే అరిసెలు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే బెల్లాన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బేషన్ అంటారు కదా, సో బేషన్లోకి వేసుకొని బెల్లాన్ని నేనైతే ఫస్ట్ కరిగించుకుంటున్నాను. అరిసెలకి ఎప్పుడైనా ఉండపాకం రావాలంటండి, అంటే తీగ పాకం కాదు, ఉండపాకం రావాలంట. సో ఆ పాకం వచ్చినంత వరకు బెల్లం అయితే కరిగించుకోవాలంట. నాకైతే తెలియదండి, ఎప్పుడు నేను చేయలేదు. సో ఇంకేమైనా వెరైటీస్ అయితే చేసేస్తాను, కానీ ఇలా అరిసెలు అలాంటివి అయితే నాకు రావు, పొంగడాలు కూడా రావు. అండ్ అరిసెల కోసం నేను వచ్చేసి 5 kgs బియ్యం అనేది 2 days ముందే నానేసుకున్నాను. తడి బియ్యం పిండి ఉండాలంటారు కదా కంపల్సరీ. సో మిల్లుకి తీసుకెళ్ళి పిండి అనేది ఆడించుకొని వచ్చారు. సో పిండి ఆడించుకొని వచ్చిన తర్వాత ఆ పిండి మనకి ఆరకుండా ఉండాలంటే ఒక ప్లేట్లోకి వేసుకొని పైనుంచి బ్రష్ చేయాలి. సో అలా అయితే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఎప్పుడైనా అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ 24 hours అనేది బియ్యం నానాలండి. రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది అరిసె అనేది. మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా, లలిత బ్రాండ్ కానీ డైమండ్ కానీ. సో అలాంటి బియ్యం అయితే అరిసెలకి అంత మంచిగా ఉండవు. రేషన్ బియ్యం అయితే మనకి బాగుంటుంది. సో అరిసెలకి అయితే ఉండపాకం వచ్చేసింది. అండ్ ఆంటీ వచ్చారు కదా, సో ఆవిడైతే కలుపుతున్నారు. ఆవిడ కలుపుతుంటే నన్నేమో పిండి వేయమని చెప్పారు. ఒకసారి పిండి ఎక్కువ వేస్తే ఉండలు కట్టేస్తుందని చెప్పేసి కొంచెం కొంచెం అయితే వేయమన్నారు. ఈ ప్రాసెస్ అయితే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఫస్ట్ అయితే ఆవిడ చేసి వెళ్ళిపోయారు. సెకండ్ టైం నేను చేసేటప్పుడు అయితే అరిసె అంత బాగా రాలేదు, అంటే పాకం ఎక్కువైపోయింది, పిండి తక్కువైపోయింది. సో తర్వాత దాన్ని ఎలాగోలాగా సెట్ చేసి అరిసెలు అయితే ప్రిపేర్ చేసేసాము. సో ఆవిడైతే మిక్స్ చేస్తూ ఒక చేయి నొప్పి వస్తుందంట. ఒక పక్క బేషన్ పట్టుకొని ఒక పక్క చపాతీ కర్రతో తిప్పుతున్నారు. ఫస్ట్ టైం కదా చేయడం. సో మా దగ్గర పెద్ద పెద్ద కర్రలు అయితే ఏమీ లేవు. సో పాకం అంతా రెడీ అయిపోయిన తర్వాత పిండి కూడా వేసి బాగా కలిపేసుకున్నారు. అండ్ తర్వాత అది చల్లారాలని చెప్పేసి ఒక బేషన్లోకి వేసుకున్నాము. ఎప్పుడైనా అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేస్తే అరిసెల పిండి అనేది మనకి మంచి క్రిస్పీగా వస్తుందండి, అంటే అరిసె వేసేటప్పుడు క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఆవిడైతే ఒక 10 అరిసెలు వేసేసి వెళ్ళిపోయారు. మిగతామంతా నేను వేసుకున్నాను. అండ్ తర్వాత అక్కడ వాచ్మెన్ వాళ్ళ పాప ఉందన్నమాట. సో ఆ పాప కూడా మాకు కొంచెం హెల్ప్ చేసింది. తను హెల్ప్ చేయడం వల్ల ఫాస్ట్గా అరిసెలు అనేది వేసేసాము అనమాట. ఒకరు వేస్తే ఒకరు తీసాము. అలా వచ్చేసి 100 నిండుగా అరిసెలు వేసాము. దగ్గర ఇవి 300 వరకు ఉంటాయి అనుకుంటా. అరిసెలు అందరూ పెద్ద సైజు వేస్తారు కదండి, నేను వచ్చేసి చిన్న సైజు వేసాను. ఎందుకు చిన్న సైజు వేసాను, నాకు ఫస్ట్ టైం కదా వేయడం, సో నాకు రాదని చెప్పేసి చిన్న సైజు వేసాము. ఇవి కూడా బాగానే ఉన్నాయి, టేస్ట్ అయితే బాగానే వచ్చాయి. సో నెక్స్ట్ టైం నేనైతే ట్రై చేయాలి ఎలా వస్తుందో ఏంటండి. ఫస్ట్ టైం ఆవిడ చేశారు, సెకండ్ టైం నేను చేశాను.
అంత బాగా రాలేదు, పాకం ఎక్కువైపోయి పిండి తక్కువైపోయింది. దాంట్లో మళ్ళీ కొంచెం పిండి కలిపి సెట్ చేసేసామన్నమాట. ఈ పిండి లేదండి, సో పొడి బియ్య పిండి ప్యాకెట్ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసి వాటిని అరిసెల కింద చేసాము. దగ్గర దగ్గర ఒక 50 అరిసెల వరకు మాకైతే పాడైపోయాయి. సో తర్వాత వాటిని ఎలాగోలాగా సెట్ చేసి దేవుడికి దండం పెట్టుకొని అరిసెలు బాగా రావాలని చెప్పి మళ్ళీ వేసామన్నమాట. సో అప్పుడైతే బాగా వచ్చాయి. అలా అయినా మాత్రం ఒక 50 వరకు పోయే ఉంటాయి. మిగతా వచ్చేసి ఒక 300, 350 అనుకుంటా ఒక అండాకైతే వచ్చాయి అరిసెలు. సో అరిసెలు అయితే టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ అయితే బెల్లంతో చేసాము అండ్ సెకండ్ వచ్చేసి పంచదార పాకం అండ్ బెల్లం పాకం కలిపాము. మేబీ పంచదార వేయకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేవి అనుకుంటున్నాను నేనైతే. అండ్ తర్వాత అక్క వాళ్ళ అమ్మాయికి ఇవ్వడం కోసం అరిసెలు అండ్ ఆడది అంటారు కదా, ఆడది ప్రిపేర్ చేసాము. అండ్ శనగపప్పు బూరెలు ప్రిపేర్ చేసాము. అండ్ కొంచెం క్వాంటిటీ వరకు ఒక చిన్న బాక్స్కి సలివిడి ప్రిపేర్ చేసాము. అండ్ తర్వాత వచ్చేసి ఒక 3 రకాల పళ్ళు అనేది కంపల్సరీ ఇవ్వాలండి. సో వాటితో పాటు అమ్మాయికి బట్టలు పెట్టాలి, తాంబూలం పెట్టాలి అండ్ పువ్వులు కూడా ఇవ్వాలి. సో ఈ బట్టలు వచ్చేసి వాళ్ళు స్నానం అవుతుంది కదా అమ్మాయికి, ఆ రోజు వేసుకుంటారనమాట. సో ఒక అరటిపళ్ళు గెల, ఒక 3 రకాల ఫ్రూట్స్ అండ్ 3 రకాల స్వీట్స్ కూడా ఇవ్వాలి. సో ఇలా ఇస్తే మంచిదే అంటారు. ఎవరైనా మెచ్యూర్ అయ్యేటప్పుడు కంపల్సరీ అరిసెలు అయితే ఇవ్వరండి, మిగతావి ఇంకేమైనా ఇస్తారు, అంటే పంచడానికి ఇస్తారు. స్ట్రీట్స్లో కానీ రిలేటివ్స్ కానీ ఇవన్నీ పంచుతారనమాట. సో కంపల్సరీ ఇవైతే కంపల్సరీ ఇవ్వాలి. అరిసెలు అయితే మాకు ఎవరికి చేయలేదు. సో ఫస్ట్ టైం అక్క వాళ్ళ అమ్మాయికి మాత్రమే. సో వాళ్ళ చుట్టాలు అడిగారని చెప్పేసి చేసి ఇచ్చాము. దాని తర్వాత ఫ్రూట్స్ అనేవి కామన్ కదండి, సో ఫ్రూట్స్ అయితే పంచరు. సో మిగతావన్నీ కంపల్సరీ పంచుతారనమాట. దాంట్లో అయినా ఇదైతే కామన్ కదండి. సో తర్వాత వచ్చేసి అక్క వాళ్ళ అమ్మాయికి మా వదిన వచ్చేసి పట్టీలు తీసుకొచ్చారనమాట. సో వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ మమ్మీ వాళ్ళతో పాటు తను వచ్చారు. అండ్ వాళ్ళకైతే పట్టీలు అయితే తీసుకొచ్చారు. తనకైతే చిన్న సైజ్ అయిపోయింది. సో చిన్న సైజ్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు. అండ్ తర్వాత అక్కకి తాంబూలం అనేది ఇస్తున్నారు. సో బట్టలు అవి పెట్టాము కదా మేము అమ్మాయికి, ఆ బట్టలు అనేవి అక్కకి ఇచ్చేసి తాంబూలం అనేది ఇస్తున్నారు. సో ఆ రోజు అమ్మాయికి 12 days స్నానం అవుతుంది కదా, సో కంపల్సరీ ఆ బట్టలు అయితే వేస్తారండి. మనం ఏదైతే తాంబూలం ఇచ్చామో ఆ బట్టలు కంపల్సరీ వేస్తారు. మా దాంట్లో అయితే వైట్ వేస్తారు. సో అమ్మాయికి చిన్న ఏజ్ కదా అని చెప్పేసి వైట్ కన్నా పింక్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి హాఫ్ సారీ అయితే తీసుకున్నాము. అండ్ అవన్నీ ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసిన తర్వాత కొన్ని పిక్చర్స్ అనేవి తీసుకున్నాం అనమాట. సో పిల్లలు అయితే యాక్చువల్గా పక్కన ఆడుకోవడానికి వెళ్ళారు. సో నేను ఉన్నాను కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. సో అమ్మాయికి ప్రతిరోజు కొత్తగా లంగావన్నీ వేసి ఇలా రెడీ అయితే చేస్తున్నారండి. వాళ్ళ చుట్టాలే రెడీ చేస్తున్నారు. సో నేను ఏ రోజు వెళ్ళలేదు రెడీ చేయడానికి, మొత్తం వాళ్ళ చుట్టాలే రెడీ చేసుకుంటున్నారు. అండ్ తర్వాత 12th day అమ్మాయికి స్నానం అయిన తర్వాత హల్దీ ఫంక్షన్ అనేది చేశారండి. సో హల్దీ ఫంక్షన్ రోజు పిక్స్ అనేవి కొన్ని యాడ్ చేస్తున్నాను. సో నేనైతే క్లియర్గా వ్లాగ్ అయితే తీయలేదండి. సో నాకు అంత టైం లేదు వ్లాగ్ తీయడానికి, అందుకే వ్లాగ్ అయితే తీయలేదు. నెక్స్ట్ టైం ఇంకేమైనా ఫంక్షన్స్ అయితే వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. నేను తీసిన పిక్చర్స్ వరకు మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. సో హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ మేము తాంబూలం ఇచ్చాం కదండి, సో ఆ డ్రెస్ వచ్చేసి హాఫ్ సారీ కింద కుట్టించారు. సో అదైతే వేశారు. సో హాఫ్ సారీ స్నానం అయ్యేటప్పుడు వేశారు. తర్వాత అట్ల దంటి అంటారు కదా, సో అట్ల దంటి కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మాయికి ఫంక్షన్ కోసం అంటే లంగావని వేశారనమాట. పట్టు లంగావని ఉంటుంది కదా, సో అదైతే వేశారు. సో అది వేసి రెడీ చేసేసి కళ్యాణ మండపంకి అయితే తీసుకొచ్చారండి. సో మేకప్ చేయడానికి వేరే వాళ్ళు పెట్టుకున్నారు. సో వాళ్ళైతే సింపుల్గా మేకప్ చేసేసారు. మా చిన్నమ్మాయి వచ్చి చూసారా రెడీ అయ్యింది పట్టులంగా అది వేసుకొని. సో పిల్లలకైతే కొంచెం హ్యాపీనెస్ అనమాట. సో ఇలా ఫంక్షన్కి వస్తే చక్కగా హ్యాపీగా ఆడుకుంటారు. వాళ్ళకి కొంచెంసేపు అయినా కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మా దాంట్లో అయితే కంపల్సరీగా అట్ల దంటి వేస్తారండి. సో అది వేసిన తర్వాత తాంబూలం అది ఇస్తారనమాట. సో తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మాయికి ఫంక్షన్ చేయాలనుకుంటే కళ్యాణ మండపంకి రెడీ చేసి తీసుకొని వెళ్తారు. సో అట్ల దంటి వేసేటప్పుడు కంపల్సరీగా ఒక 3 కానీ 5 కానీ పేరెంటాలకి తాంబూలం ఇస్తారు. అండ్ ఫస్ట్ తనకి హాఫ్ సారీ వేశారు కదా, అండ్ సెకండ్ వచ్చేసి గాగ్రా వేశారనమాట. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.